దాతారం సర్వసంపదా లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. ఇక మొదలు పెట్టే పని మంచిగా జరగాలని ముందుగానైతే ఇంటి దగ్గర ఒక శ్లోకం చదువుకున్నాం. ఇక తర్వాత దాటుడితోనే మనకైతే ఆంజనేయుడు అభయం ఇస్తున్నాడు. అయ్యా జర మేము పోయే దగ్గర మంచిగా కావాలి అని ఒక దండం పెట్టేసుకొని బయలుదేరినాం. చూడండి పొద్దు పొద్దునే అంత దగ్గర ఖాళీగా ఉంది. మేము నలుగురు హాయ్ చెప్తుండ్రా చిన్నడా. అసలు ఇంకా మధ్యలో కూడా రాలేదు. ఎట్లన్నా అయిపోయారు మొత్తం కూడా బాగుంది. షిఫ్ట్ అవుతున్నారు వెనకళ్ళు ముందుకు, ముందోళ్ళు వెనకకి షిఫ్ట్ అవుతున్నారు. ఇక చిన్నగా మెల్లగానైతే ఇక హైవే మీదకి ఎక్కేసి ఇక రఫ్ అండ్ టఫ్ కొడుతూ ఉంటే ఎదురుగా చూడాలి సూర్యుడు. నిజంగా ఇంకప్పుడు ఎందుకు హనుమంతునికి తినాలనిపించింది అనేది అయితే ఇప్పుడు మా పిల్లలకైతే డిట్టు అర్థమైంది. ఎందుకంటే ఆ ఉదయిస్తున్న సూర్యుడు ఎంత బాగుంటాడు అబ్బా, ఎర్రగా ఏదో పండు లెక్క అనిపించాడు. ఇక దాన్ని చూసి అయితే ఒకటే సంబరపడు. ఇక చిన్నగా మెల్లగా అట్లా సూర్యుని చూసుకుంటూ వచ్చేసరికి మేమైతే గంట తర్వాత మొదటి టోల్గేట్ దగ్గరికి అయితే వచ్చేసినాం. ఇక చూడలు ఇక ఎంత పెద్దగా ఉందో విశాలంగా రంజిలే టోల్గేట్ పెట్టేసినాం. ఇక మా వాళ్ళిద్దరు ముచ్చట్లన్నీ మంచిగా పెట్టుకుంటూ అప్పుడు ఎట్లా అనిపించి హనుమంతుడు మింగిండు అబ్బా సేమ్ ఇప్పుడు అట్లనే ఉన్నదని మురుసుకుంటా పోతూ ఉంటే ఇక జర్ర చేపట్టనే మాకు సెకండ్ టోల్గేట్ కూడా తాకింది. ఇక గీదైతే మాత్రం మనకి జనగాం దగ్గర ఉంటుంది. ఇక పొద్దుగాలే కదా బాగా రష్ అయితే లేదు, చప్పులు లేవు, మంచిగా ప్రశాంతంగా ఉంది, సూపర్గా అనిపించింది. ఇక సెకండ్ టోల్గేట్ దాకి జర్ర అంత ముందుకు వచ్చుడుతోనే మంచిగా తెల్లవారింది. ఇక మీకు తెలుస్తుంది కదా ఇంత ముందుకు చీకటి ఇప్పటికి. ఇప్పుడు వరంగల్కి అయితే ఎంట్రీ అవుతున్నాము అని అయితే బోర్డు మనకు కనబడింది. అంటే అటు డిస్టిక్ వేరే ఉంటుంది, ఇటు మనకు వేరే ఉంటుంది కదా. ఇక తోరణం చూస్తున్నారు కదా, ఇది ఎక్కడ అనుకుంటున్నారు ఎరికేనా, ఇది కాజీపేట రైల్వే స్టేషన్. అటు లోపల పోతే రైల్వే స్టేషన్ ఉంటుంది. ఇక ఇదేమో మనం సీదా పోతే మనం వరంగల్కి కొట్టేస్తాం డైరెక్ట్. 9:30 అవుతుంది. మనం హన్మకొండకి వచ్చేసినాం. ఇక పబ్లిక్ గార్డెన్కి పక్కనే ఉన్నాం. మనకైతే పొద్దున 5:30కి బయలుదేరిన, 4:30కి 5:30కి బయలుదేరిన 9:30 చూడండి. హైదరాబాద్ నుంచి వెళ్ళి హన్మకొండ వచ్చేసినాం. సూపర్ ఏంటి అలాగైతే మాత్రం. దీన్ని అదాలత్ కాదు, సుబేదార్ అదాలత్. మా లక్కీ అని పబ్లిక్ గార్డెన్ పోతుండ్రు. చాలా బ్యూటిఫుల్గా చేసిండు ఇక్కడ ప్లేస్. ఇక్కడ అంతా కూడా ఖాళీగా ఉన్నది, చెట్లు పెట్టి మంచిగా చేసిండు సూపర్గా. ఇటు నుండి కూడా గేట్ పెట్టేసిండ్రు పబ్లిక్ గార్డెన్కి. అరే ఇక్కడ మంచిగా పార్కింగ్కి ప్లేస్ ఉందిరు. అరే పార్కింగ్ ఉందని టిఫిన్ సెంటర్ వచ్చలేరు. అరే సూపర్ ఎక్సలెంట్గా అయిందిరు. ఖతర్నాక్గా అయిందిరు.